హాయ్ అండి, హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ఒక అద్భుతమైన సినిమాతోనే రాబోతున్నాం. ఏప్రిల్ 17న వచ్చే సినిమా హీరో ఒక వైవిధ్యభరితమైన సినిమాలు ఆయన. ఎందుకంటే మినిమం ఇప్పుడు ఆయన సినిమాలు ఎక్కువగా ఆడుతున్నాయి. ఖచ్చితంగా ఆ సినిమాల హీరోనే తిరు. హాయ్, నమస్కారం. హలో అండి. తిరిగి ఫస్ట్ ఇది పాపం ప్రతాప్ టైటిల్ వినగానే ఏమనిపించింది మీకు? ఫస్ట్ పాపం ప్రతాప్ అని పేరు పెట్టలేదు, నాకు అదే చెప్పాడు. తర్వాత ప్రొడ్యూసర్ ఓకే అయ్యి ఆఫీస్ తీసిన తర్వాత ఈ టైటిల్ అనుకుంటున్నాను అన్నాడు. సో వినగానే పాపం ప్రతాప్ ఓకేనా అన్నాను. లేదు బాగుంటుంది, క్యారెక్టర్కి యాప్ట్గా ఉంటుంది అన్నాడు. సో అలా అంటే ఇది అంటే పెళ్ళైన తర్వాత జరిగే సంఘర్షణ మొత్తం మనం చూపించిన టీజర్లో కావచ్చు అంటారు. అంటే ఆ ప్రాబ్లము డిఫరెంటా లేదంటే మూలికలు తర్వాత, ఎందుకంటే మనకు కూడా ఆడియన్స్ కూడా పాపం అనిపించేలాగా ఉంటుందా? లేదు, అంటే మనకి ఆ ప్రాబ్లం అఫ్కోర్స్ అందరికీ ఉండకపోవచ్చు, కానీ ఎవరికో ఉన్నట్టు లేకపోతే తెలిసినట్టు పాసిబిలిటీ ఉంది అన్నట్టుగానో ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి రిలేటబిలిటీ చాలా ఎక్కువ. ఓకే. ఈ అంటే ఫోటో స్టూడియోని ఎక్కువ చూస్తున్నారన్న లాస్ట్ సినిమా కూడా మీది ఫోటో స్టూడియో మీద రన్నింగ్, ఇందులో కూడా ఫోటో స్టూడియో వాడేశారు. అందులో నేను ఫోటోగ్రాఫర్, ఇందులో నేను వెళ్తాను ఫోటో స్టూడియో దగ్గర. సో నేను ఫోటోగ్రాఫర్ దగ్గరికి ఇప్పుడు పోతున్నాను. ఓకే, డిఫరెంట్గా. అంటే ఈ సినిమా టైటిల్ అంటే మీకు ఎందుకంటే డిఫరెంట్ స్టోరీస్ చేస్తున్నారు సినిమా, అంటే మినిమం గ్యారంటీడ్ సినిమాలాగా ఒక మార్క్ అయితే పడుతుంది. అంటే ఎలా ఇది మామూలుగా సెట్ చేసుకోవడం? ఏంలా, కథ బాగుంటే నమ్ముకొని చేయడమే. ఇంకా మనకు ఇవ్వాల్సింది అది నేచర్ ఇస్తుంది. అన్న నవ్వించడం కష్టమా, భయం పెట్టడం కష్టమా? మసూద కూడా చేశారు. అంటే భయపడడం ఒక పాయింట్ తర్వాత బోర్ కొడుతుంది యాక్ట్ చేయడం. రోజులో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసేటప్పటికి మధ్యాహ్నానికి ఎగ్జాస్ట్ అయిపోద్ది, భయం రిపీటెడ్గా ఉండదు. కానీ కామెడీ అలా కాదు, ఇంప్రూవైజ్ చేసేంత ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ పక్క యాక్టర్ మీద రియాక్షన్ మీద డైలాగ్ మీద ఎన్నిసార్లైనా ఎన్ని వేరియేషన్స్ అయినా ట్రై చేయొచ్చు. కాబట్టి కామెడీ మోర్ కంఫర్టబుల్. అంటే ఈ లొకేషన్లో పాపం ప్రతాప్ అని డైరెక్టర్ మీద ఎప్పుడైనా అనిపించిందా మీకు? అంటే ఉంటుంది కదా, అంటే ఎవరి ఒక్కొక్కసారి మీద అనిపించింది అన్న? హీరోయిన్ మీదనా లేకపోతే డైరెక్టర్ మీదే. అంటే లొకేషన్ ఇష్యూస్ ఉంటాయి, నేచర్ ఇష్యూస్ ఉంటాయి, వర్షం పడుతుంది ఒక్కొక్కసారి యాక్టర్ లేట్ వస్తారు, యాక్టర్ దొరకరు, డేట్స్ ఉండవు. అండ్ దాన్ని ఏమంటారు, పలానా ఈ రోజు ఈ సీన్స్ ఈ టైంకి అయిపోవాలనుకున్న పరిస్థితుల్లో కొన్నిసార్లు అవ్వదు. అది ప్రాప్ వల్ల అవ్వచ్చు, యాక్టర్ వల్ల అవ్వచ్చు, అట్మాస్ఫియర్ వల్ల అవ్వచ్చు. సో అప్పుడే ఎక్కువ అంటే ఒక డెబ్యూటాంట్ చాలా కష్టపడి రాసుకుని చాలా సంవత్సరాలకు ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని చేసుకుంటుంటాడు కదా, తను అనుకున్నది వస్తుందా అనే ఒక నర్వస్గా కనిపించినప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది. ఈ ప్రాబ్లం ఏదన్నా మీ ఫ్రెండ్షిప్లో ఉందా? ఫ్రెండ్ సర్కిల్లో కానీ చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు వినడం కానీ? నాకే 1-2 సార్లు అయింది. ఆ ప్రాబ్లం ఏంటంటే అది చెప్పకూడదు. అంటే ఇది మీకు ఎక్కువగా పల్లెటూరు వాతావరణ సినిమాలే ఎంచుకుంటున్నారు, దానివల్ల మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ప్లస్ ప్రతి ఇంటికి ఈజీ కనెక్ట్ అవుతున్నారు. అంటే రిలేబుల్గా అరే మనకు మనూరులో ఇది స్టోరీ కదా అని చెప్పేసి లాస్ట్ సినిమాగా వచ్చేసి, అంటే పల్లెటూరు నుంచి అంటే సడన్గా మీరు ట్రాన్స్ఫార్మ్ ఎందుకు అయ్యారంటే? అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళు కూడా నాకు తెలిసి 90% ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళే. 95% అంతే, ఎక్కడి నుంచో వస్తారు, ఇక్కడ ఉంటాం మనం అందరం. కాబట్టి మళ్ళీ పండగలకు ఎలా అయితే ఊరు వెళ్ళిపోతే హైదరాబాద్ ఖాళీ అయిపోతుందో, సో ఊర్ల నుంచి అందరం వచ్చాం. సో నాకు ఊరి కథలు ఎక్కువగా నచ్చడానికి కారణం కథలు బలంగా ఉండడం, అండ్ నేను అందులో కనబడుతున్నాను వాళ్ళకి. సో అందుకని మేబీ నాకు అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు సినిమాలు మినిమం అయిపోయింది బిజీగా, ఎందుకంటే ఇప్పుడు ఫోటో స్టూడియో తర్వాత అంతకుముందు కూడా బిజీ, ఫోటో స్టూడియో ఇంకా చాలా బిజీ అయ్యారు. ఇప్పుడు సినిమాలు వరుసగా అంటే ఏమేమి స్టోరీలు ఎంచుకోవాలనుకుంటున్నారు మామూలుగా? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఓకే అయిపోయినవి రిలీజ్కి రెడీ అవుతున్నాయి, అవి కూడా ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాయి. సో ఒక ఓసు కుమార్ అని ఆల్రెడీ అనౌన్స్ చేసాం, భగవంతుడు ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేసాం. సో జానర్లు మారుస్తున్నాను, కానీ అవి ఎంతవరకు ఊరి కథల్లా అనిపిస్తాయి అన్నది మళ్ళీ బాగా భారీ బడ్జెట్ లేట్ అయింది. కొంచెం బడ్జెట్ పెద్దది అది, అండ్ ప్రాక్టికల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల కొంత డిలే అంతే. ఇయర్ అది కూడా వచ్చేస్తుంది. ఇయర్లో అంటే మాకు 2 నెలలకు ఒక సినిమా ఇచ్చేస్తాం మోస్ట్లీ. అంటే సినిమాని బట్టి, ఎందుకంటే డైరెక్షన్ ఇప్పుడు డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు మామూలుగా? ఇది స్టోరీ అంతకుముందు పరిచయం మీకు? లేదు, నాకు ర్యాండమ్గా కాల్ చేసి వచ్చి నేరేషన్ ఇచ్చాడు. ఓకే. సో చెప్పగానే ఆయనకున్న క్లారిటీ అండ్ కథ రాసిన విధానం నాకు బాగా నచ్చింది. సో అప్పటి నుంచి అలా టచ్లో ఉండి ప్రొడ్యూసర్ దొరకగానే మళ్ళీ వచ్చాడు 4 ఏళ్ళకి. అంటే ఒకటి ఉంది మీది లాస్ట్ సినిమా కావచ్చు, అంతకుముందు మీ దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు, హీరోయిజం కాకుండా అందరికీ సమానమైన, అంటే వాళ్ళకి ఎక్కువ ఉన్నా కానీ కాస్త రోలు మీకు ఇబ్బంది లేదు అన్నట్టు కూడా చాలామంది అంటుంటారు. దాన్ని మీరేమంటారు? కథ ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఆడాలి. సినిమా ఆడితేనే ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, యాక్టర్కి అందరికీ పేరు, మేస్త్రికి పేరు వస్తుంది. కానీ సినిమా ఆడలేదనుకోండి, మనం పెట్టిన డబ్బు, చేసిన ఎఫర్ట్, పెట్టిన కష్టం, టైం అన్నీ పోతాయి. సో ముందు సినిమా ఆడాలంటే ఏం కావాలి అన్నది చూసుకోవడం బెటర్. ఓకే. తిరుకి ఏ సినిమా చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు చాలామంది, ఎందుకంటే ఇప్పుడు మీరు కామెడీ నుంచి వేరే జోనర్లోకి మారుతుంటారు, కొంతమంది సక్సెస్ వచ్చినాక మారుతూ ఉంటారు, ఎందుకు లేని అదే చేయకుండా. అలాంటి రిస్క్ చేసేది అంటే ఏమనుకుంటారు? నేను ఎప్పుడు రెడీ ఉండే. యాక్చువల్ భగవంతుడు అది కైండ్ ఆఫ్ అసలు కామెడీ కదా, సీరియస్ యాక్షన్ డ్రామా అది. సో నేను మసూదా ఒక హారర్ ఫిల్మ్, పరేషాన్ ఒక కామెడీ,
అండ్ అది బాగుంటుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను చేస్తున్న వెబ్ సిరీస్ వచ్చి సీరియస్ వెబ్ సిరీస్ గోవాల్ చెరువు ఘాట్ సీరియస్. సో నేను ఎప్పుడు కూడా పర్టికులర్గా రెస్ట్రిక్ట్ అయింది ఏం లేదు, నేను ఇలాంటివే చేయాలి ఇలాగే కనబడాలని ఎప్పుడు చూడాల. ఉన్న వాటిల్లో బెస్ట్ ఏ ఉన్నాయని పిక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది ప్రీ అప్రూవ్డ్ స్టోరీ అన్న మీ దగ్గరకు వచ్చిన తర్వాత? ప్రీ అప్రూవ్డ్. ప్రీ అప్రూవ్డ్ మీద మీ కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిపోతుంటుంది. నా దగ్గరకు వచ్చిన ప్రొడ్యూసర్ లేడు. ఈటీవీ దగ్గరికి వెళ్ళి ఓకే చేసుకున్నాక నా దగ్గరకు వచ్చాడు మళ్ళీ. అంటే నాకు ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉన్నాడు అని మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. మీరు సెట్ చేసేసుకుంది మళ్ళీ ప్రొడ్యూసర్స్ కాదంతా? నేను చేయాల, తనే చేసుకున్నాడు. డైరెక్టర్ గారు చేసుకున్నాడు. ప్రొడ్యూసర్స్ గారు గురించి చెప్పండి. ప్రొడ్యూసర్స్ ఈటీవీ విన్ ఒకటిను, తర్వాత రాకేష్ అని మన కృషి ఎంటర్టైన్మెంట్, ఉస్తాద్ అండ్ అనగనగా ప్రొడ్యూస్ చేశారు. సో నాకు ఉస్తాద్ అప్పటి నుంచి తను పరిచయం. సో ప్రొడ్యూసర్ కంటే మోర్ లైక్ ఫ్రెండ్. సో యంగ్ ప్రొడ్యూసర్, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. అండ్ అనగనగాతో చాలా పేరు తెచ్చుకున్నారు, మన గద్దర్ అవార్డ్స్ తీసుకున్నారు. సో మోర్ లైక్ ఫ్యామిలీ. అంటే ఎక్కడ వీళ్ళు ప్రొడ్యూసర్స్ అనేలాగా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఇప్పుడు వేరే హీరోగా ఉండి కూడా ఇంత నేమ్ వచ్చినా కూడా వేరే సినిమాలకు కూడా కమిట్ అవుతున్నారు. అంటే దాని మీద అంటే ఎలా, అంటే హీరోగా చేశాక కొన్ని సినిమాలు చేయకూడదు అనుకుంటారు కదా. అంటే ఇప్పుడు ప్యారడైజ్ కావచ్చు, వేరే సినిమాలు చేస్తున్నారు కదా, దాని మీద నేను ఏమి చేయట్లా. వేరే సినిమాలు ఏమీ చేయట్లా, ఓన్లీ నా ఫిల్మ్స్లోనే ఉన్నాను, వేరే ఏ దాంట్లోనే. అంటే ఎవరిని అడిగితే చేయడానికి రెడీ? మరి నచ్చితే మనం కాల్ తీసుకోవచ్చు, కానీ నచ్చే వదులుకోతున్నామే అయ్యో అనేలాగైతే నాకేం రాలేదు. అంటే కొంచెం సక్సెస్లో ఉన్నప్పుడు అసలు వేరే సినిమాలు కూడా ముట్టుకోరు. పెద్ద సినిమా ఏదైనా పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన సినిమాకి అంటే పెద్దదా చిన్నదా అని కాదు, కానీ నాకు నచ్చుతుందా అన్నది ప్రయారిటీ. ఓకే. అంటే ఇప్పుడు తిరువీర్ కథ చెప్పాలంటే ఏ జోనర్ ఉండాలి? నేను జానర్ స్పెసిఫిక్ ఎప్పుడు లేను. ఓకే. నాకు ఒక కథ చెప్తే చెప్పినంతసేపు వినబుద్ధి అవ్వాలి, చెప్పిన ఆయనకు పని వచ్చు అని నాకు నమ్మకం కలగాలి. మీ కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది లైక్ సినిమాలో మామూలుగా? అంటే ఐ మీన్ స్క్రిప్ట్ వైజ్ అయితే నేను పెద్దగా ఏలు పెట్టను. అంటే నాకు ఏదైనా ఏలు పెట్టేది ఉంటే ఎప్పుడంటే నేను నేరేషన్లో డౌట్ వస్తే అడుగుతాను. నెక్స్ట్ ఆయన కథ చెప్పాక నాకు బాగుంది అని అనిపిస్తే నాకు ఫుల్ స్క్రిప్ట్ ఇచ్చేసి వెళ్ళాలి, చదువుతాను నేను. ఓకే. చదివినప్పుడు ఏదన్నా డౌట్ వచ్చిందంటే నేను నోట్ చేసుకుంటా, పెన్సిల్తో పెన్తో రాసుకుని ఆయన మళ్ళీ పిలిచి అడుగుతాను, ఇది ఎందుకు ఇలా ఉంది, ఇది ఇలా ఉండకపోతే బాగుండేదేమో, ఇక్కడ బోర్ కొడుతుందా, ఇది మీకు బూతులా అనిపించిందా, అప్పుడే అడుగుతాను నేను. సెట్కి వెళ్ళాక మళ్ళీ అడగడం ఉండదు, స్క్రిప్ట్ చదివిన రోజు అడగడం. అంటే మసూదా నుండి ఇప్పటి వరకు ఒక మినిమం హీరో అంటే గ్యారంటీ తిరుగు దగ్గరికి వెళ్తే అనేది ఒక పేరు వచ్చేసి, దీన్ని ఏమంటారు మామూలుగా? సంతోషం, అదృష్టం. రెమ్యునరేషన్ పెంచుతారా? రెమ్యునరేషన్ పెంచాలంటే సినిమాల నంబర్స్ కూడా పేరు చూస్తూ ఉండాలి కదా, అప్పుడు మాత్రమే మనం అడుగుతానికి ధైర్యం ఉంటుంది, అవతల ఇవ్వడానికి కూడా రెడీ ఉంటుంది. ఇయర్లీ ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా? 2-3 సినిమాలు కంపల్సరీ చేయాలి? టార్గెట్ ఎప్పుడు లేదు, కానీ నాకు నచ్చిన పని వస్తూ ఉండాలి, నేను డైలీ సెట్లో ఉండాలి అనిపిస్తుంది నాకు. సో అప్పుడు కొన్నిసార్లు కొన్ని మనకు అనుకూలంగా ఉండవు, కొన్నిసార్లు మనం ఊహించకుండా కూడా సడన్గా సెట్ అవుతూ ఉంటాయి. అవును. అంటే ఇప్పుడు పెద్ద వాళ్ళు ఎవరైనా అడిగారా మామూలుగా? అంటే పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు అయితే లేదు. అంటే అంటే ఎక్కువ కలవరు కదా మీరు? తక్కువ. అంటే నేను బేసిక్గానే ఇంట్రోవర్ట్, అయితే షూట్లో ఉంటా లేకపోతే ఇంట్లో ఉంటా, కాబట్టి బయట తిరగడం కలవడం కూడా చాలా తక్కువ. ఈ టైటిల్ చూసి ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? పాపం ప్రతాప్ ఏంద్ర నవ్వారు అంతే, ఏమన్నా వెరైటీగా ఉంది ఏంటి అన్నారు అంతే. టీజర్ చూసాక కూడా టీజర్ అంటే మొత్తం అది ఆ బెడ్రూమ్ సీన్కి సంబంధించి హాఫ్ రన్ అవుతుంటుంది. అవును. ఆ అమ్మాయి కూడా మొత్తం చెప్పడము, ప్లస్ అజయ్ ఘోష్ గారు కూడా మీకు చేయడము, ఆయనతో ఎలా? ఆయన ఫెంటాస్టిక్ యాక్టర్, థియేటర్ యాక్టర్, ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను తన్ని. సో లైక్ ఒక గురువులాగా ఇలా చేయాలి, క్యారెక్టర్ని ఇలా చూడాలి. లైక్ నేను ఎవరు సీనియర్ ఉన్నా నేను వాళ్ళతో నుంచి టిప్స్ తీసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తుంటే షార్ట్ బ్రేక్లో. ఆ విధంలో తను చాలా హెల్ప్ఫుల్. బాగా బూతులు ఎక్కువ వాడినట్టున్నా ఆయన. అది అంటే ఆ ప్రాంతాల్లో మామూలుగా కూడా అవి బూతులు అని కూడా వాళ్ళు అనుకోరు, అవి జనజీవనంలో కలిసిపోయి ఉంటాయి, ఒక రెగ్యులర్ వర్డ్స్ లాగా. దానికి ఆ ఇంటెన్సిటీని ఎప్పుడు యాడ్ చేయరు, సరదాగా ఒక కోపం వచ్చినప్పుడు వాడే పదాల్లో ఉంటాయి తప్ప వాళ్ళకి దీని అర్థం ఇది, దీన్ని ఇలా తిడితే వాడు హర్ట్ అవుతాడని కూడా వాళ్ళు అది అంతగా ఫోకస్ చేయరు. ఈ కలెక్షన్స్ నంబర్స్ నమ్ముతుంటారని మామూలు కావాలి నమ్మాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వాటితోనే బిజినెస్ ఉంటుంది కాబట్టి. మంచి సినిమా చేశామన్నది ఎంత అవసరమో మంచి డబ్బులు వచ్చాయనేది కూడా అంతే అవసరం. అంటే ఇప్పుడు మీరు మొన్న గద్దర్ అవార్డ్ హ్యాపీ అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మేము, అది ఒకటి ఇంతగా సెలబ్రేట్ చేసుకుంటారని. అండ్ మీడియా యునానిమస్గా రేటింగ్స్ కానీ దాని గురించి ప్రస్తావించడం కానీ పబ్లిసిటీ చేయడం కానీ, మోర్ దెన్ ప్రొడక్షన్ హౌస్ మీడియాస్ పబ్లిసిటీ చేసిన సినిమాకి ఎంత నచ్చి ఉంటే అంతగా ఎంకరేజ్ చేసి ఉంటారు అనిపించింది. మేము ప్రయత్నించినప్పుడు మాకు అంత లెవెల్లో రిసెప్షన్ వస్తుందని నాకు తెలియదు. ఒక మంచి సినిమా చేస్తున్నాం అనిపించింది, కానీ గొప్ప సినిమా చేస్తున్నాం అన్నది త్రూ మీడియా, త్రూ గద్దర్ అవార్డ్, వీటి వల్లే ప్రూవ్ అయింది. నేను ఎప్పుడు ఏ సినిమా స్టేటస్ పెట్టాను, ఆ సినిమా నైట్ సినిమాక్స్లో చూసిన తర్వాత ఫస్ట్ టైం నేను కంటిన్యూగా నవ్వి పెట్టిన సినిమా.
నేను ఈవెన్ ప్రెస్కి షో చేసినప్పుడు ఆర్కే సినిప్లెక్స్లో మీరు మా ముందు కూర్చున్నారా? నేను ఇటు తిరిగి ప్రెస్ వాళ్ళు ఎలా చూస్తున్నారు, అంటే వీళ్ళు కొంచెం బ్రూటల్గా ఉంటారు, నచ్చితే కానీ మాట్లాడరు కదా, ఎలా ఉంది వీళ్ళ ఎక్స్ప్రెషన్ అని చూస్తుంటే కుర్చీలోంచి ఎగురుతున్నారు వాళ్ళు. ఏంటి ఇంత నవ్వుతున్నామా మేము అనిపించి నేను ఆశ్చర్యపోయాను. నేను ఓకే అయితే వీళ్ళకి నచ్చుతుంది సినిమా, బాగుంది అని అప్పుడు ధైర్యం వచ్చింది. ఆ తర్వాత ఏమన్నా మీటర్ ఇట్లా ఉండాలి అనేది ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. అంటే సినిమా కెరీర్ సినిమా అంటే మీటర్ అంటే ఓ ఈ కంటెంట్ నచ్చుతుంది వీళ్ళకి, ఇంకా అందరికీ. చాలా ధైర్యంగా ఉన్నాను నేను. ఇంకా అంటే మామూలుగా అప్పటి వరకు నిద్రలు లేవు, నెల రోజుల నుంచి నిద్రలు లేవు. అంటే కొత్త ప్రొడక్షన్ హౌస్, కొత్త యాక్టర్లు ఉన్నారు, నేను నాది గ్యాప్ వచ్చిన తర్వాత రిలీజ్ అవుతుంది, ఇండిపెండెంట్ రిలీజ్ ఎలా వస్తుందో, ఎలా తీసుకుంటారో, అసలు నిలబడగలుగుతుందా, ఇది వచ్చిందని తెలుస్తుందా అని. ఎందుకంటే అప్పటికి పెద్ద సినిమాలు కూడా రిలీజ్ ఉన్నాయి సేమ్ డే. సో ఇంతమంది మధ్యలో ఇంత చిన్న సినిమా అసలు సర్వైవ్ అవుతుందా అనేది 100 క్వశ్చన్స్ రోజు. అర్ధరాత్రి 3 నిద్ర నుంచి మెలకు వచ్చేది, నిద్ర పట్టేది కాదు. కానీ ఆ రోజు ప్రెస్ షో చూసిన తర్వాత వాళ్ళు ఒక వ్యక్తి చెప్పారు, ప్రెస్ వాళ్ళు నచ్చకపోతే ఏదో ఒక రీజన్తో వెళ్ళిపోతూ ఉంటారు, అంతసేపు అక్కడ ఉండి మాట్లాడరు అని. అది నాకు అప్పుడు ధైర్యం వచ్చింది, నీ సినిమా బాగుంది అందుకే వాళ్ళు ఆగారు ఇక్కడ అని. అప్పుడు నేను నిద్రపోయా ఆ రోజు. ఓకే, అంటే అంతకు మించి కామెడీ కూడా ఉండాలని నెక్స్ట్ సినిమాలు కూడా ఇది 100% దానికి ఫుల్ఫిల్ చేస్తుంది. ఓకే, అంటే ఇది ఒక లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు పాపం అని? ఫెంటాస్టిక్ ఎంటర్టైనర్. ఓకే, అంటే ప్రతి ఊర్లో సమస్య ఉంటుంది, దానికి సొల్యూషన్. అసలు ఊరి సమస్య చుట్టూ అన్నది కూడా కాదు, బంధాల చుట్టూ ఉన్న సినిమా. ఓకే, ప్రతి మ్యారేజ్ ఎవరికి చూడాలని చెప్తుంటారు మ్యారేజ్? ఇది లైక్ అమ్మ నాన్న యూత్ పిల్లలు, అంటే లైక్ ఒక పర్టికులర్ ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. ఒక నాటకంలో కూడా ప్లేస్ ఎవరికి అనేది ఒకటి ఉంటుంది, 5+ years 6+ years అని. సో ఇది నాకు తెలిసినంత వరకు యూబైఏ ఇస్తారని అనుకుంటున్నాను నేను. సో పేరెంటల్ గైడెన్స్ కింద అందరూ చూడొచ్చు అని అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు అమాయకమైన పాత్రలు చేయడం ఈజీయా లేకపోతే సీరియస్ పాత్రలు చేయడం ఈజీయా? మీ అమాయక పాత్రలు నాకు ఈజీ, ఎందుకంటే నేను పెద్ద కష్టపడక్కర్లా, కూర్చొని ఎలా చెప్తారు. మీకు ఎవరైనా డిస్టర్బ్ చేసిన కామెంట్ ఏముంటుంది మామూలుగా? అంటే మీకు ఇంతకుముందు ఫస్ట్లో మసూదా టైంలో కొంతమంది అదే హిట్ అయినా కానీ కొంతమంది తప్పుగా బిగినింగ్లో మసూదా రిలీజ్ అయిన కొత్తలో వీడి హీరోయిన్ రా అన్న కమెంట్ కొంచెం ఇబ్బంది పడ్డాను బిగినింగ్ కాబట్టి. అండ్ తర్వాత ఏదో ఒక వేరే వర్క్ చేసినప్పుడు వీడికి యాక్టింగ్ రాదు అన్నప్పుడు ఎందుకు ఆయనకు అలా అనిపించుంటుంది, నేను బాగా చేయలేదా, నేను బాగా చేశాను అనుకున్నాను, ఎక్కడ పోయి ఉంటుంది. సో ఇలాగ అప్పుడప్పుడు బాధేస్తాను. తర్వాత కామెంట్స్ చదవడం కూడా మానేశాను. హీరో అయిన తర్వాత రియల్ లైఫ్లో కూడా ఈ కష్టాలు వస్తున్నాయి అంటే ఐ మీన్ చాలామందిని కలవలేకపోవడం కావచ్చు ఇంట్లో? అస్సలు అదే నాకు ఎప్పుడు ప్రాబ్లం. నేను నా సరుకులు నేనే కొనుక్కొచ్చుకుంటాను, మా ఇంట్లోవి నాకు కావాల్సినవి, ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఎక్కడైనా తింటాను, ఎక్కడైనా కాఫీ తాగుతాను, నాకు అది ఏం ప్రాబ్లం లేదు. హ్యాపీ లైఫ్. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటున్నారు మమ్మల్ని మీ ఎదుగుదల కావచ్చు? ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకేలా ఉంటారు వాళ్ళు. నేను ఏదో హీరో అయ్యానంత మాత్రం నాకు రెస్పెక్ట్ హీరో, నన్ను స్పెషల్గా ట్రీట్ చేయరు. చాలు రా కూర్చో అన్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ స్కూల్లో ఈవెంట్స్ కావచ్చు అట్లా పిలుస్తున్నారా, వెళ్తున్నారా? తక్కువే. అంటే వీళ్ళందరూ మొత్తం ఏమంటారు దేశాల్లో ఒకరు, రాష్ట్రాల్లో ఒకరు, లోకల్ తక్కువ మంది మిగిలిపోయారు. సో ఒక చోట లేరు ఎవరు. నేటివ్ ప్లే ఎక్కడన్నా? నాది షాద్నగర్, మామిడిపల్లి. అక్కడే ఉంటారా మీరు? లేదు, నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం 2002లో. ఓకే, ఇదే మా ఊరు ఇప్పుడు. అంటే ఇక్కడ ఇప్పుడు గాడ్ ఫాదర్ లేకపోవడం ఏమన్నా మైనస్ అని అనుకుంటున్నారు ఇండస్ట్రీలో? అంటే అలా ఏం లేదు. అంటే ఒక్కొక్కసారి గాడ్ ఫాదర్ లేకుండా వచ్చిన వాళ్ళు చాలా ఎవ్రీ టైం ప్రూవ్ చేస్తూనే ఉంటారు. ఎవ్రీ డెకేడ్కి, ఎవ్రీ ఇయర్కి, ఎవ్రీ ఫ్రైడేకి ఎవరో ఒకరు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు కాబట్టి అదే ధైర్యం. ఆర్జేలు చేస్తే హీరో అవుతారనేది ఒకటి ఉంది. నాని గారు మీరు? నేను యాక్చువల్గా బిగినింగ్లో ఒకటి గుడ్డిగా ఫాలో అయ్యాను. ఏంటంటే నాని గారు ఆర్జేయింగ్ చేశారు, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా అయ్యారు, తర్వాత యాక్టర్గా అయ్యారు. ఇలాగ చూసినప్పుడు ఆర్జేయింగ్ చేశాను, నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అవుదాం అని అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి డాటర్ ఆఫ్ వర్మ అని వెనల్ కిషోర్ గారు హీరోగా ఉంటారు, దానికి ఏడీగా చేశాను. సో తర్వాత మళ్ళీ యాక్టింగ్ చేశాను. అంటే మేబీ ఇది ప్రాసెస్ ఏమో అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళారా? నేను థియేటర్ ఆర్ట్స్ ఎంఏ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. ఓకే, అందుకే ఏ క్యారెక్టర్ అయినా కొట్టేస్తాను. హెల్ప్ అయింది బాగా థియేటర్. అంటే ఆ సెంటిమెంట్ నమ్ముతారేమో ఇప్పుడు చాలామంది. ఇంకా అంటే నేను చదువుకుంటే వచ్చేది కాదు, యాక్టర్ మనలో ఉండాలి. ఆర్జే తర్వాత తర్వాత ఈ మధ్యకాలంలో కూడా ఒక అబ్బాయి వచ్చారు కదా, బిగ్ బాస్కి వెళ్ళారు, మిమిక్రీ బాగా చేస్తారు. అవును, ఆయన కూడా ఒక సినిమా ఏదో చేస్తున్నారు. ఇంకా ఈ సినిమా చూడాలంటే ఎవరిని చూడమంటారు? సినిమా మొత్తాన్ని చూడమంటారు. సినిమా మొత్తం కదా, ఏజ్ గ్రూప్ ఇప్పుడు యంగ్ వాళ్ళు ఉంటారు. పేరెంటల్ గైడెన్స్తో నాకు తెలిసి అందరు చూడొచ్చు.
ఏ సర్టిఫికేట్ అండి? ఏ సర్టిఫికేట్ కూడా ఉండదు, అంతేం లేదు, అశ్లీలత లేదు, అసభ్యత లేదు, ఏమీ లేదు. మరి చిన్నపిల్లలు 5-6 ఏళ్ళ పిల్లలు ఉంటే మేబీ పేరెంట్స్తో వెళ్ళొచ్చు తప్ప ఎక్కడ ఇబ్బంది పడేది ఏమి ఉండదు. ఓకే. మీకు ఇంకేంటంటే ఇది షూటింగ్లో ఎక్కువ సార్లు రీటేక్ తీసుకున్న సీన్ ఏంటి? మా నాన్నకి నాకున్న ఒక సీన్, ఎమోషనల్ సీన్. అది నేను ఫీల్ అవ్వకపోతే ఫేక్గా వస్తుంది. సో ఫీల్ అవ్వడంలో ఒకసారి టెక్నికల్ ఎర్రర్ రావడం, ఒకసారి లొకేషన్లో అంబియన్స్ డిస్టర్బెన్స్ ఉండడం, దానివల్లే ఎక్కువ టేక్స్ పడ్డాయి. ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది మొత్తం? 55 days మొత్తం ఆంధ్రాని. అంతా మనము జస్ట్ చీట్ చేయడానికి హైదరాబాద్లో కొంత పోషన్ చేసాం, కానీ సినిమా అంతా ఆల్మోస్ట్ 90-95%. అటు బాగా కలిసి వస్తుందేమో. నేను అన్ని ఏరియాలు తిరుగుతున్నాను. నాకు ఇంకా మోర్ ఉత్తరాంధ్ర ఎక్కువ కలిసి వచ్చింది. నాకు పలాస, ప్రీ వెడ్డింగ్, అదే అవును. లైక్ నేను చేస్తే తెలంగాణ, లేకపోతే నెక్స్ట్ ఉత్తరాంధ్ర, ఈ సినిమాలే నాకు ఎక్కువ వస్తాయి. ఓకే. ఇప్పుడు పైప్ లైన్ ఏమున్నాయి సినిమా? ఇప్పుడు ఒక 2 సినిమాల్లో నేను వైజాగ్ ఉన్నాయి. 2 వైజాగ్ ఉన్నాయి. ఓకే. సో మేబీ ఉత్తరాంధ్ర నాకు బాగా లైక్ నెక్స్ట్ హోమ్ లాగా అయిపోయింది తెలంగాణ తర్వాత. వైజాగ్లో కొనాల్సిందేమో ఇల్లు ఒకటి. చూడాలి. ఇదే అండి పాపం ప్రతాప్. మనం ఖచ్చితంగా, ఎందుకంటే April 17th రిలీజ్ అవుతుంది. పాపం ప్రతాప్ సినిమా చూసి ఆయన పాపం అనాలా లేదంటే ఇంకేమైనా అనాలా చెప్పేసి కామెంట్ రూపంలో చెప్పేసి తిరుగుకైతే మంచి హిట్ ఇవ్వాలని చెప్పేసి మీ నియరెస్ట్ థియేటర్కి వెళ్ళి అయితే ఖచ్చితంగా చూసి ఆయనకు బ్లెస్సింగ్స్ ఇస్తారా, పాపం ప్రతాప్ అంటారా అనేది వెయిట్ చేయండి, చూడండి కంపల్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.